హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే లాస్ట్ డేట్. టుమారో వచ్చేసి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు, ఈరోజు కూడా చేంజెస్ చేసుకోవచ్చు. బట్ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకునే ఛాన్స్ వచ్చేసి ఈ రోజే లాస్ట్ డేట్. ఎవరైనా చేసుకోకుంటే వెళ్ళి చేసేసుకోండి. అండ్ అలాగే ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ అలాగే టుమారో కూడా చేసుకోవచ్చు అనమాట చేంజెస్, ఓకేనా. అండ్ అలాగే చాలామంది ఏపీ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళాలి అని అడుగుతున్నారు, దాని గురించి చెప్తా. అండ్ అలాగే ఏపీ సీట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ అలాగే మీకు మెసేజ్ కూడా వస్తుంది, ఏ బ్రాంచ్లో ఏ కాలేజ్ సీట్ అలాట్ అయిందని మెసేజ్ వస్తుంది. అండ్ అలాగే మీ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే త్రూ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి మీ ఏపీ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో. అండ్ అలాగే డిప్లొమా మార్క్ షీట్స్ అనమాట. మేబీ మార్క్ షీట్స్ అడగకపోవచ్చు, మీరైతే జిరాక్స్ ఇవ్వండి ఒకవేళ అడిగితే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టీసీ అనమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అండ్ అలాగే 7th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్. అండ్ అలాగే డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అవంటే ఇచ్చేయండి, అంతే అనమాట. ఆ సర్టిఫికేట్సే ఎక్కువ అడుగుతారు కాలేజ్లో. బట్ ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చెప్తారంటే కాలేజ్లో మీ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, మేము మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి అడ్మిషన్ ఇవ్వండి, వాళ్ళకి టైం ఇవ్వండి. సార్ మేము ఒక సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత ఇస్తాము అని చెప్పండి, వాళ్ళు పెండింగ్లో పెట్టుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక టీసీ చాలా ఇంపార్టెంట్ అనమాట. టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కము, క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే దాని ద్వారానే కదా ఫీజు రింబర్స్మెంట్ డీటెయిల్స్ ఎక్కేయాల్సింది. మార్క్స్ మెమోస్ ఇవ్వనక్కర్లేదు నాకు తెలిసినంత వరకు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ వెబ్సైట్లోనే 13th ఈ మంత్ 13th కానీ 14th కానీ ఇక్కడ ఫార్మ్స్ ట్యాబ్లో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అండ్ డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలా లేకుంటే వెబ్ ఆప్షన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలా అని కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందని దానిలో చూపిస్తుంది అనమాట. అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.